ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం సాంబార్ రెడీ చేసుకుందాము. ముందుగా వడ ఎంత మంచిగా ఉబ్బినాయో. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. నిన్న మనకి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది కదండి. ఐపీఎల్ మ్యాచ్ లో మేము ఎలా ఎంటర్టైన్ అయ్యాము, ఎలాగా మేము టైం స్పెండ్ చేసాము అనేది చాలా మంచిగా వచ్చింది వీడియో అయితే. సో అది మేము అప్లోడ్ చేసేటప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి అనమాట. కాపీ రైట్స్ పడినాయి. 2 times మేము ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి పెట్టినా కానీ అది అప్లోడ్ అవ్వలేదు. రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. చాలా టైం స్పెండ్ చేసాం నైట్ అయితే దాని వరకు. కానీ చాలా బాగా వచ్చింది వీడియో. దాన్ని మనం చాలా ఎక్కడ ప్రాబ్లం ఉంది చూసుకొని రెక్టిఫై చేసి అప్లోడ్ చేసాము. సో మీరు అందరూ ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటది. చాలా మీరు కూడా ఎలా మనం టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలతో అనేది కూడా మనం చాలా ఫన్నీగా మంచిగా హ్యాపీగా ఉండే వీడియో. మీరందరూ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఈ రోజు వీడియోలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ వడ సాంబార్ చేయబోతున్నాను. సో వడ సాంబారు ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. అలాగే కొంచెం లేట్ అయ్యింది నాకు వీడియో. నైట్ అంతా కూర్చొని అంతా చేసేటప్పటికి మార్నింగే ప్లాన్ చేసుకున్నాము అన్ని రెడీ చేసుకోవాలని. బట్ నైట్ లేట్ అయ్యేటప్పటికి మాకు కొంచెం టైం పట్టింది స్టార్ట్ చేయడానికి. సో ఈ వీడియో కూడా మీరు కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటాయి నా వీడియోస్ అన్ని కూడా. మీరు అందరూ సపోర్ట్ లవ్ ఇలాగే నాకు ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ సాంబార్ అండి. నేను ముందుగా ఆయిల్ వేట్ చేసి పెట్టాను. మనము మినపప్పు నేనైతే నైట్ నానబెట్టాను. యాక్చువల్ 4 hours సరిపోతుంది. నైట్ లేట్ అయిందని చెప్పాను కదా, ఎలాగో కొంచెం లేట్ అయింది కదా అని నైట్ టైం నానబెట్టాను. సో ఆ మినపప్పు, నానబెట్టిన మినపప్పు మార్నింగ్ కి మనం గ్రైండ్ చేసుకోవడం. దానిలో ఉప్పు, మామూలుగా అయితే గారెకి మనం ఆ ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం కదా, నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసి, అల్లం గ్రైండ్ చేసి దీనిలో కలిపాను అనమాట. సో ఇది మన పిండి. సో ఈ పిండిని మనం వడలు వేసేసుకుందాము. అలాగే పక్కన మనం సాంబార్ కూడా రెడీ చేసుకుందాం. కందిపప్పు ఒక 1.5 గ్లాస్ తీసుకున్నానండి. కందిపప్పుని వాష్ చేసేసుకుందాం రండి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఇందులో మనం ఒక 1/2 tablespoon పసుపు వేసుకుందాం. అలానే కొంచెం కరివేపాకు, ఒక 1/2 ఆనియన్ ఇట్లాగా కట్ చేసుకుందాం. ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. సో ఇందులో సొరకాయ, దోసకాయ అలా వేస్తారు. బట్ నేను పిల్లలకి క్యారెట్ అంటే ఇష్టము బాగా, అందుకని క్యారెట్ వేద్దాం అనేసి క్యారెట్ కట్ చేసుకున్నా. ఇది మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం వడలు స్టార్ట్ చేసేసుకుందామండి. పిల్లలకైతే చాలా ఇష్టము వడ సాంబారు, చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి అప్పుడు సాటర్డేస్ ఇలాగా సెలవులు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కొంచెం ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు కదా.
చూసారా అండి వడ ఎంత మంచిగా ఉబ్బినాయో, చాలా బాగా వచ్చినాయి కదా. మీరందరూ కూడా చేసుకుంటారు. సో ఇట్లా సెలవులప్పుడు మనము యూజువల్ గా చేసుకుంటా ఉంటాం కదా, పిల్లలకి ఇలాగ టేస్టీ ఫుడ్ పెడితే వాళ్ళకు కూడా మంచిగా ఇంట్రెస్ట్ గా ఫుడ్ తింటారు. సో నేను ఆనియన్, పచ్చిమిరకాయ, అలాగే అల్లం అవి 3 గ్రైండ్ చేసేసి ఈ పిండిలో కలిపేసాను అనమాట. సో అప్పుడు మనకి ఆ టేస్ట్ కూడా పోకుండా మంచిగా వడల్లోకి ఉంటదన్నమాట. మీకు చెప్పనా అండి, చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. నా వీడియోస్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ నేను తీస్తాను, మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతా, అలాగే నా వీడియోస్ అన్ని చూస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. అలాగా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి వడ ఎంత బాగా వచ్చినాయో, మంచిగా క్రిస్పీగా పైన చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మనం సాంబార్ రెడీ చేసుకుందాము. ముందుగా సాంబార్ పౌడర్ ఎలా రెడీ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు కడాయిలో కొంచెం హీట్ అయ్యాక మినపప్పు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఇవి లైట్ గా ఫ్రై చేద్దామండి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందామండి, కానీ ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి. ధనియాలు 3 టేబుల్ స్పూన్స్ అండి, ఇవి లైట్ గా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా, ఇవన్నీ కూడా చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. మనకి ఈ దినుసులన్నీ కూడా మంచిగా ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి కూడా లైట్ గా ఫ్రై చేసుకుందాం. 7-8 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి, ఇవి కూడా లైట్ గా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా మనం ఆయిల్ వేయకుండానే డ్రై ఫ్రై అన్నమాట, ఇట్లా అన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనము కరివేపాకు కూడా వేసి ఫ్రై చేద్దామండి. ఇలా అన్ని కూడా ఇట్లా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే, చాలా సింపుల్. మనం ఇట్లా ఇంట్లోనే ఇన్స్టెంట్ గా మనం ఇట్లా రెడీ చేసుకుంటే మన సాంబార్కి ఇంకా మంచి అరోమా వస్తుంది. మనము బయట సాంబార్ మసాలా పౌడర్స్ పర్చేస్ చేయకుండా ఇలాగ మనం ఇంట్లోనే సాంబార్ మసాలా పౌడర్ రెడీ చేసుకుంటే ఇన్స్టెంట్ గా ఇంకా మన సాంబార్కి టేస్ట్, అలాగే ఇంకా మంచి అరోమా వస్తుంది. బయట సాంబార్ మసాలా పౌడర్స్ మీరు కొనకండి, ఎందుకంటే మనకి దానిలో చాలా కెమికల్స్ యాడ్ చేస్తారు. అంటే ఎక్కువ స్టోరేజ్ ఉండాలి కదా, దానిలో ఏమి వాళ్ళు యాడ్ చేస్తారో మనకు తెలియదు. కానీ మనం ఇలా ఫ్రెష్గా అన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మనకి. సో ఇలా ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇది ఇలా గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో మన సాంబార్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిందండి, మనము తాలింపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నవి, అలాగే కరివేపాకు,
ఇవి లైట్ గా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుందామండి. టమోటాస్ వేసుకుందాము. క్యారెట్ కూడా వేసుకుందాము. ఇవన్నీ ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. ఇలాగా మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. మనము ఉప్పు వేసాం కదా, అప్పుడు టమోటాను అలాగే క్యారెట్ ఉడుకుతుంది అనమాట. 1 టేబుల్ స్పూన్ కారం వేస్తుందండి, మసాలా కారము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సాంబార్ మసాలా పౌడర్ని వేసేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఒక్క 2-3 సెకండ్స్ ఆగిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఇలాగా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇట్లా ఆయిల్లో కూడా ఈ పౌడర్ అంతా ఫ్రై అయ్యేలాగా 2 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందామండి. కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ముందుగా నానబెట్టుకొని ఇలాగా చింతపండు పులుసు వేసుకుందాం. మిక్స్ చేసుకుందాము. ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాము. చింతపండు పులుసు కూడా ఈ పౌడరు ఇదంతా కూడా మంచిగా ఆ ఫ్లేవర్ పడుతుంది. మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పప్పు, ఇది ఇందులో వేసేద్దాం. అంతే, చూడండి ఎంత బాగుందో సాంబార్. ఇలా ఇంట్లోనే మనం అన్నీ కూడా మసాలా పౌడర్స్ అవన్నీ రెడీ చేసి వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఉప్పు వేసుకుందాం. ముందు మనం టమోటా అలాగే క్యారెట్ వేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుంటున్నా ఉప్పు. ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. అప్పుడు ఈ పులుపు ఇదంతా కూడా మనకి కరెక్ట్గా బెల్లం వేసుకుంటే సరిగ్గా సరిపోతాయి అన్నమాట అన్నీ కూడా. సో ఇలాగా మన సాంబార్ రెడీ అయిపోయింది. మనం అన్ని వేసేసుకున్న తర్వాత బెల్లము అవన్నీ, ఇంగువ అయితే వేయట్లేదండి. చాలా మంది ఇంగువ వేసుకుంటారు, వేసుకోవచ్చు. బట్ మాకు ఇంగువ టేస్ట్ అంత నచ్చదు కాబట్టి మేము ఇంగువ వేయలేదు. ఇప్పుడు మనం ఈ సాంబార్ని బాగా తెల్లే వరకు ఉండనిచ్చేసి అప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకొని సరిపోతే ఓకే, సరిపోకపోతే ఉప్పు వేసుకుందాం. సో ఇది సాంబార్ అయితే మనకి మంచిగా ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ మసాలా పౌడర్తో మన సాంబార్ రెడీ అయిపోతుందండి. ఈరోజు ఇలా సింపుల్గా సాంబారు వడ మేమైతే రెడీ చేసేసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడైతే నేను పిల్లలకి సర్వ్ చేసేస్తాను. ఎలా ఉందో అడుగుదాం పిల్లల్ని. చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇలాగా మనము సాంబారు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచితే మంచిగా వడలోకి ఇట్లా సాంబార్ మొత్తం కూడా మంచిగా ఇంకుతుంది. అప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు కెట్టి. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. బాగుంది.
చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మంచిగా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.